జట్టుతో పాటే కుల్దీప్ ట్రావెల్ అవుతున్నాడు. కానీ తుది జట్టులో మాత్రం అవకాశాలు రావడం లేదు. లార్డ్స్లో బూమ్రా బరిలో దిగకపోయినా కుల్దీప్కు అవకాశమే ఇవ్వలేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్పై టీం మేనేజ్మెంట్కు నమ్మకం లేదా? సెలెక్టర్లు ఎంపిక చేసినా జట్టులో చోటు ఎందుకు దక్కడం లేదన్నదే ఇప్పుడు చర్చ. టీం మేనేజ్మెంట్, సెలెక్టర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే వాదన వినిపిస్తోంది. ఇంగ్లాండ్తో లార్డ్స్ వన్డేలో టీమిండియా 4 టెయిలెండర్లతోనే బరిలో దిగింది. దీంతో కుల్దీప్కు అవకాశమే దొరకలేదు. డొమెస్టిక్ క్రికెట్ మొదలుపెట్టి 12 అవుతోంది. కుల్దీప్ వయసు 32 సంవత్సరాలకు చేరువవుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు 50, లిస్ట్ ఏ మ్యాచ్లు 136. ఎడమ చేతి రిస్ట్ స్పిన్నర్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ కుల్దీపే. జూన్ 2017లో కుల్దీప్ అరంగేట్రం చేశాడు. అప్పట్నుంచి వన్డే క్రికెట్లో ఏ ఇతర స్పిన్నర్ కంటే కూడా ఎక్కువ వికెట్లు తీశాడు. ప్రస్తుత తరం స్టార్ స్పిన్నర్లు ఆదిల్ రషీద్, ఆడమ్ జంపా కంటే కూడా కుల్దీప్ మెరుగైన సగటు ఎకానమీతో ఎక్కువ వికెట్లు తీశాడు. టెస్టుల్లో అశ్విన్, జడేజా ఇద్దరూ ఆల్రౌండర్లుగా బరిలో దిగినంతకాలం కుల్దీప్ యాదవ్కు అవకాశమే రాలేదు. అయినా అశ్విన్, జడేజా పక్కా ఆల్రౌండర్లే. అయితే వన్డే జట్టు ప్రణాళికల్లో వచ్చిన మార్పులతో కుల్దీప్కు ఆ తర్వాత ఛాన్స్ దక్కింది. కానీ ఇప్పుడు గెస్ట్ ప్లేయర్గా మారిపాడు. ఆయన అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లను నమ్ముకొని కుల్దీప్ను పక్కన పెడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇద్దరూ ఏ ఒక్క విభాగంలోనూ నిలకడగా రాణించినప్పుడు ఆల్రౌండర్లుగా తుది జట్టులో అవకాశాలు ఇవ్వడం ఏంటనే చర్చ ఉంది. అవకాశాలు ఇవ్వకుండా జట్టుతో పాటే కుల్దీప్ యాదవ్ ట్రావెల్ చేయటం వల్ల లాభం లేదని ఎక్స్పర్ట్స్ సైతం అంటున్నారు. కుల్దీప్ బౌలింగ్లో ఏమైనా లోపాలుంటే కోచింగ్ స్టాఫ్ సరిదిద్దాలంటున్నారు. మరింత మెరుగ్గా బౌలింగ్ చేసేలా సలహాలు ఇవ్వాలంటున్నారు. పదే పదే బెంచ్ మీదే కూర్చోబెట్టే బదులు జట్టు నుంచి పంపించాలంటున్నారు. అలాగైతే దేశ వాళిల్లో బరిలో దిగే అవకాశం ఉంటుందంటున్నారు. అక్కడే మళ్లీ నిరూపించుకుని తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. అయినా టీం మేనేజ్మెంట్ బ్యాటింగ్ డెప్త్ కోసమే లార్డ్స్లో ఆలోచించిందంటున్నారు. అయితే వికెట్ టేకింగ్ బౌలర్లను పక్కన పెడితే అది జట్టుకే నష్టమంటున్నారు. ఇక కుల్దీప్ యాదవ్ ఇప్పటి వరకు 121 వన్డేలు, 18 టెస్టులు, 54 టీ20ల్లో బరిలో దిగాడు. 3 ఫార్మాట్లలో కలిపి 368 వికెట్లు సాధించాడు.